దీంట్లో టోటల్ రిపోర్ట్ 170 పేజీల రిపోర్ట్ ఉందంటే అందులో కొన్ని బ్రీఫ్ అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు మేము ముందర పెడతాను. దాని తర్వాత కనబడని కూడా మేము ముందర కొన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో బేసికల్గా ఈ గత ప్రభుత్వం చేపట్టిన ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు, అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఇవి ఈ డ్యామ్లు ఇవి 2016లో మొదలు పెట్టుకుని ఈ బ్యారేజెస్ ఆపరేషనల్ 2019లో, అంటే 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు పై చిలుపు కొన్ని మాసాలలో ఇది కంప్లీట్ చేసారు. అంత తొందర ఏముండే అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే దిస్ ఈజ్ లింక్ టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవి కెనాల్స్, అండర్ గ్రౌండ్ టనల్స్ చాలా ఉన్నాయి ఈ కాళేశ్వరంలో. దాదాపు 1,00,000 కోట్ల పైన ప్రాజెక్టు, దాన్ని మళ్ళా 1,50,000 దాకా పెంచుదామని ప్రయత్నం చేసిండ్రు. ఈ ప్రభుత్వం దాన్ని ఏ రకంగా చూస్తుంది అది కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పాలి. అంటే వీళ్ళ దగ్గర ఏమంటే నాకు ఇన్ని అప్పులు ఉన్నాయనే తెలియదు అంటారు ముఖ్యమంత్రి. Soon after first use, 2019 itself, damages like cracks, seepage and loose concrete blocks were noticed at all 3 barrages. నీళ్లు గారిపోతున్నాయి, క్రాకులు డెవలప్ అయినాయి, కాంక్రీటు లూజ్ అవుతా ఉంది. ఏమి అంటే మొత్తం తుపాస్ అన్నట్టే. Instead of stopping water flow and properly repairing them, the government continued using the barrages, allowing damage to worsen. ఎందుకంటే బయట పెట్టుకుని మనము నీళ్ళు ఆపేస్తే ఎక్స్పోజ్ అయిపోతుంది ఆనాటి ప్రభుత్వం. వాళ్ళు చేసిన క్వాలిటీ లేని పని, వాళ్ళు చేసిన కరప్షన్, వాళ్ళు చేసిన మోసాలు ఇవన్నీ బయటపడతాయని వాళ్ళకి ఇవన్నీ ఏది కూడా బయట పెట్టకుండా ప్రజలకి ఇవి తెలియకుండా మేనేజ్ చేసుకున్నాం. కానీ వాళ్ళు కంటిన్యూ చేయడం వల్ల ఇంకా ఆ డ్యామ్, ఆ ప్రాజెక్టులు, బ్యారేజ్లు అన్ని కూడా ఇంకా ఖరాబ్ అయిపోయినాయి. October 2023 మేడిగడ్డ బ్యారేజ్, పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ బ్లాక్ 7 sank and cracked badly, raising serious alarm. కుగిపోయింది. వీళ్ళు 19లోనే మరమ్మతులు చేసి ఉంటే కొద్దో గొప్ప పనికొచ్చే పరిస్థితికి తుండే అన్న ఒక హోప్ ఉంటుండే. ఇప్పుడైతే పూర్తిగా 3 బ్యారేజీలు కూడా నాకు తెలిసి దేనికి పనికిరావు. దెన్ తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్టెడ్ ఇండియాస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టు ఇన్స్పెక్ట్ ద 3 బ్యారేజెస్. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము చాలా సిన్సియర్ గా ఎన్డీఎస్ఏకి రాసి ఇన్స్పెక్ట్ చేయమని అనుకోకండి, వాళ్ళు రాసి ఉంటారు. కానీ ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా టేకప్ చేసుకోవచ్చు, సుమోటోగా తీసుకొని. వాళ్ళకి ఆ హక్కున్నది, వాళ్ళు తీసుకుంటున్నారు అని తెలిసి వీళ్ళు రాయడం జరిగింది అంతే. ఇట్ వాజ్ మ్యాండేటరీ, నాట్ సిన్సియరిటీ. Findings of the committee. The report clearly attributes multiple failures on multiple fronts to the state government departments, particularly irrigation, common area development, Department of Telangana. తర్వాత డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే తొందర ఏముండే మీకు 2018 ఎలక్షన్ల కోసమేమో మళ్ళా బీజేపీ మీద బురదలు ఏ ముఖం పెట్టుకొని రేపు మీటింగ్ పెట్టినో కూడా ఈ కేటీఆర్ చెప్పాలి. డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టడము, దాని తర్వాత డీవియేషన్స్ వితౌట్ ప్రాపర్ స్టడీస్. అన్నారం అండ్ సుందిల్లా వేర్ రీలొకేటెడ్. లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి, సాయిల్ పరిస్థితి మారుతుంది. సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి, ఫౌండేషన్ డిజైన్లు మారుతాయి, కాస్ట్ వేరియేషన్ వస్తుంది. ఇవన్నీ తెలియవా? దీనిలో ఉన్న మర్మమేంది? మరి మీ టెండరింగ్ సిస్టమ్ ఏ లొకేషన్ బట్టి టెండరింగ్ సిస్టమ్ పిలిచిండ్రు, టెండర్ సబ్మిట్ చేసిండ్రు, ఏ డిజైన్ బట్టి ఎవరు వచ్చింది, ఎవరికి వెళ్తూ వచ్చింది. షీట్ పైల్ కట్-offs were proposed. However, during execution, the state's chief engineer approved secant pile cut-offs. Secant pile cut-offs are overlapping concrete columns under
ground that create a wall of to block water and support structures like barrages without sufficient technical or economic justification. వీళ్ళు ఫౌండేషన్ ఇల్లు కడితేనే చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి. అంత పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు వస్తాయి సార్, సహజంగా వాటిని రిపేర్ చేసుకోవాలి కదా. దాన్ని పెద్ద భూతకంలో పెట్టి చూస్తున్నారు ఏంటి అంటున్నారు. ఒళ్ళు బాగా కొవ్వెక్కితే ఇటువంటి వస్తాయి జవాబులు. ఒళ్ళు బాగా కొవ్వెక్కితే వస్తాయి. ఫ్రీగా పైసలు వస్తే ఇట్లా ఒళ్ళు కొవ్వెక్కుతుంది. కష్టపడి పైసలు సంపాదిస్తే కొవ్వెక్కదు ఇట్లా. నేను బ్యూటీ పార్లర్ పెట్టి 100